మీకు సంబంధించి ఈ రోజు నేను ఫైనల్ క్లాస్. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు జాబ్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు చేయాల్సిన పని ఈ వర్క్షాప్ వీడియోస్ని కంప్లీట్ చేసుకుంటే మీకు జాబ్ వస్తుంది. సో చాన్ యూఎస్కే ఇంగ్లీష్ ఛానల్ అని కొట్టండి. ఓకే, సో చాన్ యూఎస్కే ఇంగ్లీష్ ఛానల్ అని కొడితే మీకు చాన్ యూఎస్కే ఇంగ్లీష్. సో ఎప్పటిలాగే మళ్ళీ షేర్ చేసిన డీటెయిల్స్, ఇది రెండో ఛానల్, ఇది దీంట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇది ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఈ 44 వీడియోస్ని కంప్లీట్ చేసుకోండి చాలు. ఓకే, సో ఈ 44 వీడియోస్ని కంప్లీట్ చేసుకోండి. సో చెక్ లిస్ట్ కంపల్సరీగా మీరు చేయాల్సిన పనులు. ఓకే, సో ఒకటి కంప్లీట్ 44 వర్క్షాప్ వీడియోస్, అలాగే మాక్ టెస్ట్లు. సో మనకి మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళి మాక్ టెస్ట్లు, సో చాన్ యూఎస్కే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మాక్ టెస్ట్ అని కొడితే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఇస్తారు. ఇవి కావాలంటే ఇవి కూడా ఇది చాట్లో పెడతాను. ఓకే, సో ఒక 10 మాక్ టెస్ట్లు. ఓకే, సో కంప్లీట్ 10 మాక్ టెస్ట్లు, ఒక 10 మాక్ టెస్ట్లు ఉన్నారు. సో కంప్లీట్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్ 10 మాక్ టెస్ట్. ఓకేనా, సో కంప్లీట్ 10 మాక్ టెస్ట్. సో ఈ మాక్ టెస్ట్లు కంప్లీట్ అవ్వాలి అంటే రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది అంటే నువ్వు చేయాల్సిన పనులు ఏంటి, ఈ వర్క్షాప్ వీడియోస్ అంటే ఇవన్నీ కంప్లీట్ అంటే ఈ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఈ ఎలక్ట్రీకి వెళ్తున్నావు అంటే కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో అలాగే మీరు ఇంటరాక్షన్ గ్రూప్లో ప్రజెంటేషన్ చేయాలి. సో 5 టాపిక్స్ మీకు ఇప్పుడు ఇంటరాక్షన్ గ్రూప్ ఇస్తాం, మేము లింక్ పెడతాము టుమారో. సో ఈ 5 టాపిక్స్ ఇంటరాక్షన్ గ్రూప్లో అడ్మిన్స్ ఉంటారు, ఇందులో జాయిన్ అయ్యి సో మీరు 5 టాపిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. 5 టాపిక్స్ ప్రజెంటేషన్ మస్ట్ అనమాట. ఆ వర్క్షాప్లో ఉన్న ఏరియాస్ మాత్రం ప్రజెంటేషన్ చేయాలి. అలాగే అందరూ కూడా రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ రెజ్యూమే పంపించాను నేను చాట్లో, ఒకసారి ఓపెన్ చేసి రెజ్యూమే. ఓకే, సో రెజ్యూమే కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, ఒకసారి ఓపెన్ చేసి రెజ్యూమే. సో అందరూ కూడా రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలి. ఓకే, సో రెజ్యూమే గురించి చెప్తాను, రెజ్యూమే కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మస్ట్ అనమాట. ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మస్ట్. సో ఇవి చదువుకోవాలి కంపల్సరీగా. ఓకే, సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోవాలి. అలాగే ఒకసారి సో క్లయింట్ సంబంధించిన డీటెయిల్స్ మ్యాండేటరీ. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంటేషన్ క్లయింట్ ఎవరు, సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్ క్లయింట్ ఎవరు. ఓకే, ఈ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో మీరు బిజినెస్ ప్రాసెస్ చూడాలి. ఓకే, రేపు పొద్దున్న మీ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ చెక్ లిస్ట్ అనమాట. జాబ్కి వెళ్ళే ముందు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేవా, రెజ్యూమేలో ఇవన్నీ ఉన్నాయా లేదా, చెక్ లిస్ట్ అనమాట. ఓకే, సో అలాగే మీకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాను, ఎలా ఏ టాపిక్స్ మీద ప్రిపేర్ అయితే జాబ్ వస్తుందని రోడ్ మ్యాప్ ఇచ్చాను. ఆ టాపిక్స్ అన్నీ కవర్ అయి ఉండాలి. ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయి ఉండాలి మనకి. ఓకే, తర్వాత ఒక మాక్ టెస్ట్ నాకు ఇవ్వండి. ఒక మాక్ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, అందరూ కూడా ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇవి ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో ఇవి మీరు సో ఈ ఏరియాస్ మీరు ఓకే
వర్క్షాప్ వీడియోస్, మాక్ టెస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో అలాగే మీకు ఇక్కడ లింక్ ఏదో యూట్యూబ్లో లింక్ మనం పెడుతున్నాం మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఓకే. హలో గైస్, ఈ వర్క్షాప్ వీడియోస్ లింక్ పెడుతున్నారు. ఈ లింక్ కూడా కంప్లీట్ చేసేస్తే రెడీగా ఉండాలి. ఇంట్రాక్షన్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను, లింక్ పెడతాను. ఓకే, సో ఇంట్రాక్షన్ గ్రూప్ సో మీకు అడ్మిన్స్ కొన్ని టాపిక్స్ అసైన్ చేస్తారు. ఓకే, అండ్ ఎవ్రీ డే I will share documents in WhatsApp FI related. ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ నేను షేర్ చేస్తాను. మనకి మెటీరియల్స్ అన్నీ షేర్ చేస్తాం. ఓకే, సో మెటీరియల్స్ కూడా షేర్ చేస్తాం మనం. అండ్ సో మెటీరియల్స్ కూడా అందరి దగ్గర ఉన్నాయి కదా, ఇంటర్వ్యూ మెటీరియల్స్. సో అన్నీ కూడా నేను షేర్ చేస్తాను వాట్సాప్లో. మొత్తం కూడా ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా షేర్ చేస్తాను. సో కంప్లీట్ ద ఇంటర్వ్యూ మెటీరియల్. ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉండాలి. ఓకే, సో అండ్ ఒక మాక్ టెస్ట్ ఇవ్వండి నాకు. తర్వాత ఇంట్రాక్షన్ గ్రూప్లో కానీ మీకు డైలీ కూడా అక్కడ జాబ్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తారు. ఓకే, సో రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో రెజ్యూమే ఒకటి అద్భుతంగా రెడీ చేసుకోవాలి మీరు. ఓకే, సో రెజ్యూమే ఒకటి అద్భుతంగా రెడీ చేసుకోవాలి. ఫ్రెషర్ రెజ్యూమే అనుకుంటా. సో ఈ రెజ్యూమేలో కంపల్సరీగా మీరు ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గ్యాప్లు, కామాలు, ఫుల్ స్టాప్లు, గ్యాప్స్ ఇలాంటివి పెట్టకండి. 2 ఈమెయిల్ అడ్రస్ మెయింటైన్ చేయండి. 2 ఈమెయిల్ అడ్రస్ అనేది మ్యాండేటరీ. సో రెజ్యూమేలో పెట్టే ఏ పాయింట్ మీద అయినా సరే కనీసం 10 నిమిషాలు మాట్లాడగలిగితేనే, కనీసం 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడగలిగితే సో మీ ఆ రెజ్యూమేలో ఆ పాయింట్ యాడ్ చేయండి. 2 నుంచి కనీసం 5 నిమిషాలు, అప్పుడే ఆ పాయింట్ యాడ్ చేయండి. ఒకవేళ ఆ పాయింట్ గురించి అవగాహన లేకపోతే వెంటనే తీసేయండి రెజ్యూమేలో. ఓకే, రెజ్యూమే కనీసం మినిమం లెంత్ 6 పేజెస్ ఉండేలాగా రెడీ చేసుకోండి. 6 పేజెస్, మినిమం 6 పేజెస్. సో మినిమం 6 పేజెస్ లేకుండా రెజ్యూమే అనేది వర్కౌట్ అవ్వదు మనకి. అలాగే సో క్లయింట్ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. సో అలాగే మీకు ఓకే, సో ఇక్కడ రెజ్యూమేలో S/4HANAలో 2 ప్రాజెక్ట్స్, ECC 2 ప్రాజెక్ట్స్ ఉండేలా చూసుకోండి. S/4HANA ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాజెక్ట్, S/4HANA సపోర్ట్ ప్రాజెక్ట్, S/4HANA ఇంప్లిమెంటేషన్, ECC ఇంప్లిమెంటేషన్, ECC సపోర్ట్, మొత్తం 4. 2020 ముందు అన్ని కూడా ECC, 2020 తర్వాత ఉన్న S/4HANA పెట్టుకోండి. ఓకే, సో మ్యాక్సిమంలో మనకి S/4HANA మీద ఇంప్లిమెంటేషన్ 2 ఇంప్లిమెంటేషన్లు ఉన్నాయంటే ప్రొఫైల్ అనేది ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ అవుతుంది. 2 ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే సో ఇది మీరు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ పని. అర్థమైందా? ఇమీడియట్గా షార్ట్ లిస్ట్ అవ్వాలంటే 2. ఓకే, సో నెక్స్ట్ ప్రజెంటేషన్స్ స్టార్ట్ చేయాలి. ఇంటరాక్షన్ గ్రూప్లో మనకి ప్రజెంటేషన్స్ ఉంటాయి. సో ప్రజెంటేషన్ విషయాలన్నీ కూడా మనం స్టార్ట్ చేయాలి. సో క్లయింట్ సంబంధించిన ప్రతి విషయము ఇక్కడ మనం షేర్ చేసుకుంటే క్లయింట్ గురించి ఎక్కువ అడగరు ఇలాగా. ఓకే, ఎక్కువ అడగరు. లేకపోతే క్లయింట్ సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్లయింట్ గురించి ముందే ఇక్కడ పెట్టేస్తే మేము ఆ క్వశ్చన్ అనేది మిస్ అయిపోతారు. ఇంకా ఆ క్వశ్చన్ అడగరు. కాబట్టి మ్యాక్సిమం క్లయింట్ సంబంధించి రెజ్యూమేలో యాడ్ చేసేయండి. ఓకే, ECC టు ECC వర్సెస్ S/4HANA చేంజెస్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. ECC టు S/4HANA చేంజెస్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. మనకి బిజినెస్ పార్ట్నర్ చేంజెస్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి. అలాగే న్యూ సెట్ అకౌంటింగ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్, మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్. ఓకే, సో అలాగే మనకి ECCలో మెటీరియల్ లెంత్ ఉంది 18 డిజిట్, S/4HANAలో 40 డిజిట్స్ ఉంటుంది మెటీరియల్ లెంత్. ఓకే, సో అలాగే మనకి అప్ టు GL వరకు ఏమేమి చేంజెస్ ఉన్నాయి, GL మాస్టర్ చేంజెస్, T కోడ్ లెవెల్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి. సో ఇవి ఇంటర్వ్యూర్ కంపల్సరీగా చెప్పాలి. కనీసం 15 చేంజెస్ నుంచి 20 చేంజెస్ ఉన్నా ఇంటర్వ్యూర్ చెప్పాలి. అలాగే ఏసీ డోకాలో నెంబర్ ఆఫ్ మనకి చూడండి ఎన్ని టేబుల్స్ ఎత్తేసారు. HANA టేబుల్
హనా డేటాబేస్, ఈసీసీలో ఉన్న డేటాబేస్ లేని హనా డేటాబేస్, డేటా ఆర్కిటెక్చర్ లెవెల్లో కూడా చెప్పొచ్చు మీరు ఇంటర్వ్యూలో. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి మీ స్ట్రాటజీ ఇలా ఉండేలాగా చూసుకోండి, ఓకేనా? ఓకే, సో కంపల్సరీగా సెలెక్షన్ అవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్తే కంపల్సరీగా థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, సిస్టమ్ మీద ప్రాక్టీస్ వదిలేయండి, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి, సిస్టమ్ మీద ప్రతి టాపిక్ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఒక రియల్ టైమ్ సినారియో, ఒక టాపిక్ తీసుకున్నాను ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, దాని మీద ఒక ఐదు సినారియోస్, ఒక 5 నుంచి 10 సినారియోస్, 5 నుంచి 10 ఎర్రర్స్, ఓకే, కాన్ఫిగరేషన్స్, ప్రాసెస్ స్టెప్స్, అంతే, దట్స్ ఎనఫ్. ఓకే, ఏ టాపిక్ తీసుకున్నా ఒక రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్, ఓకే, తర్వాత కాన్ఫిగరేషన్, ఓకే, తర్వాత ఎర్రర్, ఓకే, తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మూవ్మెంట్, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ నుంచి ప్రొడక్షన్ ఎలా మూవ్ చేసాం, దట్స్ ఇట్. అవి చూసుకోండి చాలు, అవి చూసుకోండి సరిపోతుంది మనకి. ఓకే, కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన ఏరియాస్ అన్నమాట, కంపల్సరీగా మనం చూసుకోవాల్సిన ఏరియాస్. ఓకే, సో కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మనకి. రెజ్యూమేలో చేయాల్సిన పనులు చెప్పాను నేను. రెజ్యూమే అనేది మస్ట్. ఓకే, రెజ్యూమేలో మనం ఎంత బాగా ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది అనమాట, అంత బాగా మంచిది. ఓకే, రెజ్యూమే అనేది మస్ట్. కాబట్టి రెజ్యూమేలో ఉండే ప్రతి పాయింట్ కూడా మీకు వచ్చుంటేనే పెట్టండి, లేకపోతే తీసేయండి, ముందే చెప్పేసాను తీసేయండి, ఓకేనా? రెజ్యూమేలో తెలిస్తేనే పెట్టండి, లేకపోతే తీసేయండి, వద్దు మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చెప్పాను, 45 క్వశ్చన్స్ ఉన్నాయి, 45 వీడియోస్, అవి చూసుకుంటే జాబ్ కన్ఫర్మ్. అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్ ఇచ్చేస్తాం. ఓకే, ఎవరికైనా ఇంటర్వ్యూ మెటీరియల్ అన్ని చార్ట్లో పెట్టాం, ఇంటర్వ్యూ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూ మెటీరియల్ ప్రిపేర్ అయితే చాలు. ఓకే, సో మనకి ఎర్రర్స్ కోసం చార్ట్ జీపీటీని ఉపయోగించుకోండి. ఎస్ఏపీ ఫలానా ఏపీపీ ఎర్రర్స్, ఫలానా టర్నింగ్ ఎర్రర్స్ అని కూడా నెంబర్ ఆఫ్ వచ్చేస్తాయి. ఒక 4-5 ఎర్రర్స్ ఇంటర్వ్యూలో చెప్పగలిగితే చాలు, ఓకేనా? సో కంపల్సరీగా సో వీటి మీద మీరు ప్రిపేర్ అయితేనే మనకి జాబ్ అనేది వస్తుంది. థియరిటికల్గా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఓకే, ఎనీ టాపిక్ మీద కనీసం మనం సో 5 నిమిషాలు మాట్లాడితే ఇక మీరు తిరిగి ఉండదు ఇంకా. కాబట్టి ప్రజెంటేషన్ వీలైనంత త్వరగా పాసిబిలిటీ ఉంటే ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. గ్రూప్లో ప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వనోళ్ళు ఉంటారు. ఓకే, అవన్నీ మీకు అనవసరం. మీ లెవెల్లో మీరు ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, మీకు ఎలా కుదిరితే అలా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకే, ఒకళ్ళతో పని లేదు మీకు, ఫలానా వాడితో కంపారిజన్ చేసుకొని వీడితో కంపారిజన్ చేసుకొని మనకొద్దు. ఓకే, ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళదే. ఓకే, ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళదే. కాబట్టి మీ ప్రజెంటేషన్ మీదే. వేరే వాళ్ళ ప్రజెంటేషన్ ఎవరైతే ప్రజెంటేషన్ ఇస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు, ఓకేనా? సో వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అండ్ ఎవరైతే ఈ మాక్ టెస్ట్ ఇచ్చారో అందులో గ్యారంటీ లేదు, మాక్ టెస్ట్ కంపల్సరీగా. థియరిటికల్గా ప్రిపేర్ అయినా జాబ్ వస్తుంది అని చెప్తున్నాను. ఓకే, మీనింగ్, పర్పస్ అవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు, జీవితాంతం నేర్చుకోవచ్చు. ఎఫ్ఐసిఓ. ఓకే, కానీ ఏంటంటే మనకి ఇక్కడ థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వండి, ఏ ఏరియా అడిగినా సరే టక్కున ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి, ఓకేనా? ఏ ఏరియా అడిగినా టక్కున ఆన్సర్ చేసుకునేటట్టు ఉండాలి మనకి. ఓకే, సో ఇలా ఈ ఏరియాలోనే మనకి రావాలి అనేది కాదు, ఏ ఏరియా అయినా సరే సో టక్కున మనకి ఆన్సర్ చేసేటట్టు మనం ప్లాన్ చేసుకుందాము. ఓకే, ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా టక్కున బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి. ఓకే, ఇంటర్వ్యూ అంటే ఓకే హై లెవెల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయండి. ఓకే, సో ప్రాపర్గా రెడీ చేసుకుని వెళ్ళండి, ఇంటర్వ్యూకి సంబంధించి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ రెడీ చేసుకుని వెళ్తే
సో సపోజ్ డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకు కనబడుతూ ఉంటాయి. సో థియరిటికల్గా ప్రిపేర్ అవ్వండి. ఇదే చెప్తున్నాను, పద్దాక రిపీటెడ్ ఇదే చెప్తున్నాను. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతారు? ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద సో రియల్ టైమ్ సినారియో, రియల్ టైమ్ ఎర్రర్, అలాగే సో కాన్ఫిగరేషన్, అలాగే ప్రాసెస్ స్టెప్స్ ఏమున్నాయి, దట్ సఫిషియంట్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూలో క్రాక్ అయిపోతుంది అక్కడితో, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సో ఇది మనకి ఉత్తమమైన మార్గం. ఓకే, సో మీరు సిస్టమ్ మీద ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేస్తే వదిలేసేయండి, ఏమీ కాదు. జాబ్కి 30 రోజులు టైం పెట్టుకోండి. సో అప్పుడు కూర్చొని కావాలంటే 30 రోజులు ప్రాక్టీస్ చేసుకోండి జాబ్ కావాలనుకుంటే. సింపుల్ టెక్నిక్. మీకు సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయకుండా జాబ్ కొట్టండి ఫస్ట్. సో ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత అడగండి, 30 రోజులు టైం అడగండి. 30 రోజులు టైం అడిగి మొత్తం సిస్టంలో ఏమైతే కాన్ఫిగరేషన్ మిస్ అయ్యారో 30 రోజులు కొట్టేసేయండి, అయిపోతే కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ట్రైనింగ్ ఉంటుందో మనకు తెలియదు, ఏముంటుందో మనకు తెలియదు. అక్కడికి ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి, ఇంకా వేరే టచ్ చేయకండి. అక్కడ రియల్ టైంలో ఏమైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి, వేరే అవసరం లేదు. ఓకే, సో కాబట్టి సో మీరందరూ చేయాల్సిన పని ఇది. ఓకే, సో ప్రజెంటేషన్ ఇవ్వటము మ్యాండేటరీ. ఓకే, అండ్ ఏ క్వశ్చన్ అడిగినా ఇంటర్వ్యూలో చెప్పేటట్టుగా ప్లాన్ చేసుకోవడము. ఓకే, ఇవి కంపల్సరీగా మీరు చేయాల్సిన పనులు. ఓకే, అండ్ ఏ క్వశ్చన్ అడిగినా 5 నిమిషాలు మాట్లాడాలి. సో ఆ 44 వీడియోస్ని కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. మాక్ టెస్ట్లు చూడండి, రోజుకు ఒక మాక్ టెస్ట్. ఓకే, రోజుకి ఒక మాక్ టెస్ట్ చూడండి, రోజుకి ఒక మాక్ టెస్ట్ చూడమండి, ఇంకేమొద్దు. రోజుకి ఒక మాక్ టెస్ట్ చూడండి, దట్ సఫిషియంట్, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? సో అదే నేను ఎక్స్పెక్టేషన్ చేసేది అందరి దగ్గర నుంచి. రోజుకి ఒక మాక్ టెస్ట్ ఎలా ఉంటుంది, ప్రజెంటేషన్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూడండి, దట్ సఫిషియంట్, ఇంకేం అవసరం లేదు. ఓకే, సో ఇంకేం అవసరం లేదు. ఆ మాక్ టెస్ట్ చూస్తే మనకి మ్యాక్సిమం ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ నువ్వు చేసేటట్టుగా నేను చేస్తాను. సో ఆ మాక్ టెస్ట్, ఆ వర్క్షాప్ వీడియోస్, ఇంకేం అవసరం లేదు. అది ఎలా చెప్పామో గైడెన్స్ అవి చూసుకుంటే కన్ఫర్మ్ జాబ్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రెజ్యూమేస్ ఇన్ని ఇచ్చాను, క్లయింట్ డీటెయిల్స్ ఇన్ని ఉంటాయి. అందులో నీకు నచ్చిన క్లయింట్ డీటెయిల్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నాకు పంపించు. ఓకే, నేను చెక్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రేపొద్దున ఇంటర్వ్యూ ఉందనగానే ఇవన్నీ కంప్లీట్ అయితేనే మాక్సిమం ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ చేయండి. ఓకే, అండ్ సో టెస్టింగ్ పర్పస్ కోసం సరదాగా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. ఓకే, సో ఇది నేను చెప్పేది. టెస్టింగ్ సరదాగా వెళ్దాము, ఓకే ఊరినే చూసొద్దాము అని చెప్పి వెళ్ళొద్దు. పెద్ద పెద్ద కంపెనీస్ కలిసి వెళ్ళొద్దు. ఓకేనా? ఎందుకంటే 6 months తర్వాత మీకు మళ్ళీ ఆప్షన్ ఉంటుంది. 6 months దాకా మిమ్మల్ని మళ్ళీ అలౌ చేయరు. ఓకే, సో కాబట్టి సరదాగా వెళ్ళొద్దు, సీరియస్గా వెళ్ళండి. ఓకే, 100% సీరియస్గా ప్రిపేర్ వెళ్తే 30 రోజుల్లో జాబ్ వస్తుంది. థియరిటికల్గా చదువుకుంటే జాబ్ వస్తుంది. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు చదివింది 30 రోజులే, గుర్తెచ్చుకోండి. దాంతో పోలిస్తే ఇది చాలా ఈజీ. అక్కడైతే బట్టి కొట్టారు 350 పేజీలు ఒక్కొక్క బుక్లో. ఇక్కడ బట్టి కొట్టాల్సిన అవసరం లేదే. ఓకే, అన్నీ తెలుసు మీకు, పర్పస్ తెలుసు, రీజన్ తెలుసు, ఏంటో తెలుసు. మహా అయితే సిస్టమ్ మీద కాన్ఫిగరేషన్ చేసి ఉండరేమో. ఓకే, కానీ ఎస్ఏపిలో మీకు న్యూ అసెట్ అకౌంటింగ్, రిటైర్మెంట్ టీ కోడ్స్ తెలుసు. ఓకే, స్మూతింగ్ అంటే ఏంటో తెలుసు, క్యాచ్అప్ అంటే ఏంటో తెలుసు, డిప్రెషన్ ఏరియా అంటే ఏంటో తెలుసు. ఓకే, సో డిప్రెషన్ ఏరియా, ఆ డిప్రెషన్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయో తెలుసు. ఓకే, సిస్టంలో చేయకపోయినా పర్లేదు. ఓకే, అట్లీస్ట్ మీనింగ్, పర్పస్, రీజన్, లింకేజ్ ఇవి తెలుసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూకి. అదే అంటున్నా నేను. మీకు జాబ్ వచ్చేసిన తర్వాత మళ్ళా ఏం చేస్తారు, ఒక 30 days అడగండి. సో అడిగి మళ్ళీ 30 daysలో ఏమైతే మీరు ఎక్కడైతే ల్యాగ్ ఉందో ఆ ఏరియాని కంప్లీట్ చేసుకోండి, చాలు, వచ్చేసిందా. ఇంకెందుకు టెన్షన్ అండి. ఓకే, జాబ్ కొట్టడానికే బయట 4 లక్షలు 3 నుంచి 4 లక్షలు ఫస్ట్ మంత్ శాలరీ అంటారు, 2 month సెకండ్ మంత్ శాలరీస్ అంటారు, 2 నెలల శాలరీస్ తగలేస్తున్నారు అక్కడ. వాళ్ళతో పోలిస్తే మీరు ఇంకా బెస్ట్ అయ్యే. ఓకే, వాళ్ళతో పోలిస్తే ఇంకా మీరు నెంబర్ 1.
కాబట్టి అన్నీ తెలిసి కూడా జాబ్స్కి వెళ్ళకపోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. జాబ్స్కి వెళ్ళాలి థియరిటికల్గా స్ట్రాంగ్గా ప్రతి ఏరియాని ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ అనుకోండి. ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏమేమి ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, జనరల్ మాడిఫైర్ అంటే ఏంటి, మొబైల్ టైప్ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్కి ఏంటి, లింకేజ్ ఏంటి తెలుసుకోండి చాలు. ఓకేనా, తెలుసుకోండి చాలు. అలా తెలుసుకొని వెళ్తే మనకి కంపల్సరీగా జాబ్ వస్తుంది. మీనింగ్ పర్పస్ తెలుసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, సో కాబట్టి ఈజీగా జాబ్ కొట్టచ్చు మీరు. ఓకే, సింపుల్గా జాబ్ కొట్టచ్చు. కొంచెం స్ట్రాటజిక్గా తెలివిగా ఆలోచించండి అంతే. నేను చెప్పి తెలివిగా ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. బండగా బ్లైండ్గా వెళ్ళొద్దు. బ్లైండ్గా బండగా వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళొద్దు. సో ఈసీసీ టు S1 చేంజెస్ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అలా లాజిక్ పెట్టుకోండి. న్యూ ఎసెట్ అకౌంటింగ్ ఏంటి ఆ చేంజెస్ లిస్ట్ తీసుకోండి. 30 లిస్ట్ 25 నుంచి 30 చేంజెస్ ఉన్నాయి, చదివేయండి. ఓకే, చదివేయండి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి ఓపెన్ చేయండి వీడియో. ఓకే, ఎలా హిట్ అవుతుంది జనరల్ ఎంట్రీస్ చదవండి, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సో ఫలానాది అంటే ఏంటి చదవండి, దాని మీనింగ్ పర్పస్ రీజన్ ఎక్కడెక్కడ లింకేజెస్. ఓకే, అలా డ్రాఫ్ట్ చూసుకుంటే వెళ్ళండి, సింప్లిఫై అయిపోతుంది మీకు. ఓకే, సో ఇప్పుడు LSMW అని ఉంది. సిస్టంలో చేసేసి అవ్వకపోతే తల కొట్టుకోవాల్సిన అవసరం లేదు. 14 స్టెప్స్. 14 స్టెప్స్లో ఎక్కడి నుంచి మెయిన్ స్టెప్ స్టార్ట్ అవుతాయి, అసైన్ ఫైల్, రీడ్ ఫైల్, అక్కడి నుంచి ఎర్రర్ స్టార్ట్ అవుతుంది. సో మిగతా అంతా రికార్డ్ చేసుకుంటాం. సో ఏంటి ప్రాసెస్, స్టెప్స్ ఏంటి, ఇట్లా ఇట్లా పాయింట్ టు పాయింట్ బిట్ బిట్ మనం చదువుకుంటే ఓకే కంపల్సరీగా నువ్వు సెలెక్షన్ అయిపోతావు, నో డౌట్. ఎలా, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే ఓకే, అందరికి అర్థమైంది కదా. సో కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వద్దు, టెన్షన్ పడొద్దు. స్టార్ట్ చేయండి సార్. ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే కనుక సెకండ్ టైం ఉండదా సార్ ఆప్షన్ 6 months దాకా? 6 months దాకా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ TCSకి వెళ్ళామనుకోండి, సెలెక్షన్ కాలేదనుకోండి, 6 months తర్వాత మళ్ళీ వెళ్ళాల్సిందే. సేమ్ కంపెనీ కదా సార్, లేకపోతే వేరే ఏదన్నా కంపెనీ? సేమ్ కంపెనీ TCSకి. ఓకే, అందుకే ఏం చెప్తాను నేను, కంపెనీకి వెళ్తున్నావు అంటే పక్కా ప్రిపేర్ అవ్వాలి. పక్కా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఫూల్స్ అయిపోతాం. ప్రాజెక్ట్ రిలేటెడ్ రెజ్యూమే, ఫస్ట్ రెజ్యూమేలో ఉండే పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ మీద కనీసం 5 minutes అవగాహన ఉందా, పాయింట్ టు పాయింట్ చదువుకొని ఆ పాయింట్ ఇది అడిగితే ఎలా ఆన్సర్ చేయాలని ప్రీ డిఫైన్డ్ రెడీమేడ్ సొల్యూషన్ మీ దగ్గర ఉండాలి. రెడీగా కాసుకొని కూర్చోవాలి, ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారా అని. రెజ్యూమేలో నుంచి 60% క్వశ్చన్స్ కన్ఫర్మ్. ఓకే, మిగతా 40 క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి సంబంధించిన ఏరియాస్ గురించి అడుగుతా ఉంటారు. అండ్ బిజినెస్ వాళ్ళకి రేపొద్దున ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ జాబ్ సంబంధించి అడుగుతారు. కాబట్టి ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అండ్ అందుకే థియరిటికల్గా నేను ఆ వర్క్షాప్ వీడియోస్ ఇచ్చాను మీకు, 44 వీడియోస్. అవి చూసుకొని మాక్ టెస్ట్లు చూసుకొని జాబ్కి వెళ్ళిపోవచ్చు. దాంట్లో ప్రతి స్టెప్ ఎలా మాట్లాడాలో ఇచ్చాను. ఇంత సింపుల్గా మీకు చెప్తున్నాను, ప్రతి పాయింట్ కూడా మీరు యూస్ చేసుకోవట్లే ఆపర్చునిటీస్ని. 40 వీడియోలు చదవాలంటే చూడాలంటే ఏదో అయిపోతుందని మీరు 30 రోజులు కూర్చుంటే జాబ్ వచ్చుద్దిరా బాబోయ్ 10 లక్షల శాలరీ అంటే ఇంకా భయపడుతున్నారు. మీరు అర్థమైందా, భయపడుతున్నారు. అవసరం లేదండి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోను, లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాను, మేమేం వదిలిపెడతలేదు నిన్నని. అవునా కదా. సో వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, అలాగే ఈ గ్రూప్ అర్థం కాకపోతే ఇంకో గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాము. ఓకే, ఇలా ఎవరు చెప్తారు మీకు, ఎవరు ఇలా మీకు గైడ్ చేస్తారు? ఓకే, సో మీకు మళ్ళీ రెండోసారి జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఫీజులు తీసుకుంటారు బయట, సేమ్ ఫీజు మళ్ళీ. బట్ మనం అలా ఇవ్వకుండా మీకు లైఫ్ టైం ఇచ్చాము. ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా సరదాగా నన్ను కలవాలంటే వచ్చి సార్ ఇలాగ నేను అడిషనల్గా మళ్ళీ బ్రష్ అప్ చేసుకోవాలనుకుంటున్నాను, రీఫ్రెష్ చేసుకోవాలని మళ్ళీ జాయిన్ అవ్వండి, తప్పే ఉంది.
మీకు ఆ ఫెసిలిటీ ఇచ్చాం మేము. ఓకే, అలా ఎవరు దాన్ని ఆపర్చునిటీని వినియోగించుకోవాలి మీరు. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడే పోను ఇక్కడే ఉంటాం. ఓకే, కాబట్టి మీరు ఒకసారి మీ పేమెంట్ స్లిప్పులు జాగ్రత్త పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత అందరూ టీమ్స్లో కన్వర్ట్ అయిపోతున్నాం, టీమ్స్లోకి రానున్న రోజుల్లో మొత్తం టీమ్స్లోనే ఉంటుంది మనం. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం కూడా ట్రైనింగ్ కూడా కంప్లీట్ స్ట్రక్చర్ మారుస్తున్నాం. ఇప్పుడు చూడండి మెటీరియల్స్ ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా వాట్సాప్లో. సో అంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఓకే, సో మారేటప్పుడు ఏంటంటే వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో కాబట్టి అలాగే మీకు ఇంత మంచి ట్రైనింగ్ మీకు ఇచ్చాం కాబట్టి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అందరికి సజెషన్ చేయండి. ఓకే, సో అందులో తప్పేమీ లేదు. ఓకే, మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒకటే. ఓకే, సో అదర్స్ పీపుల్కి మన గురించి చెప్పండి. ఎందుకంటే సో ఇలాంటి మంచి ట్రైనింగ్ అనేది మీకు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చాము. ఓకే, ఎక్కడా కూడా మీకు ప్రాబ్లం లేకుండా ప్రతి విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ టెన్షన్ పడొద్దు, వర్రీ అవ్వద్దు. ఈ జాబ్ కాకపోతే ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్, కాకపోతే ఇంకో జాబ్, ఇది ప్రైవేట్ జాబ్స్, ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్పాంజ్ లాగా ఉండండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. స్పాంజ్ ఎలా అయితే వాటర్ని అబ్జర్వ్ చేస్తూ అట్లా అబ్జర్వ్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయండి. ఓకే, ఎప్పటికప్పుడు వీడియోలు చూస్తూ ఉండండి. మనకి మెటీరియల్స్ పెడితే మెటీరియల్లో పాయింట్ టు పాయింట్ చివరి పాయింట్ వరకు ఏం పెట్టారని చెప్పి చూస్తూ ఉంటారు. ఓకేనా? సో అది మీరు చేయాల్సిన పని. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ రెజ్యూమేస్, ఇన్ని రెజ్యూమేస్ ఎవరు షేర్ చేస్తాడు? మీకు ఎవరు షేర్ చేయరు. ఇందులో క్లయింట్ డీటెయిల్స్ అన్నీ పెట్టాం. ఓకే, ఇన్ని రెజ్యూమేస్ ఇచ్చి ప్రాజెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చి ఇంత మీకు హెల్ప్ చేస్తున్నాం మీకు. ఓకే, సో కాబట్టి మీకు మెటీరియల్స్ ఇవన్నీ కూడా చాలా హై స్టాండర్డ్ మెటీరియల్స్ ఇస్తున్నాం. అంతకుముందు అలాంటి మెటీరియల్స్ లేవు స్టూడెంట్స్కి. ఇప్పుడు చాలా మంచి స్టాండర్డ్ మెటీరియల్స్ ఇస్తున్నాం కాబట్టి వినియోగించుకోండి ఆపర్చునిటీస్ని, సక్సెస్ అవుతారు. ఓకే, సో సక్సెస్ అవ్వడానికి వేరే మార్గం అంటే ఏమీ లేదు ఇక్కడ. ఓన్లీ హార్డ్ వర్క్ చేసుకోవడం. ఓకే, అండ్ ఎప్పుడు ఇచ్చిన టాస్క్ అప్పుడు కంప్లీట్ చేసుకోవడం, జాబ్లోకి వెళ్ళిపోవడం, కొట్టేయడం, అంతేనండి. ఇంతకు మించిన వేరేది ఏమీ లేదు మనకి ఇక్కడ. ఓకే, సో కంపల్సరీగా సెలెక్షన్ అవ్వాలి 100%. సో ఫ్లయింగ్ కలర్స్తో మన దగ్గరికి రావాలి. సెలెక్షన్ అయ్యాము అని చెప్పి మీ పేరు మాకు కనపడాలి. ఓకే, అలాగే ఆఫీస్కి వచ్చి ఓ ట్రోఫీ కూడా ఇష్యూ చేస్తున్నాం సక్సెస్ అయిన వాళ్ళకి. ఆ ట్రోఫీ తీసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఊరికే మీరు సక్సెస్ అయ్యారు అంటే కంపల్సరీగా మన ఇన్స్టిట్యూషన్ మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో మీకు ట్రోఫీ కూడా ఇస్తామని చెప్తున్నాం. సో ట్రోఫీ వచ్చి తీసుకొని ఒకసారి సరదాగా వచ్చి మీట్ అవ్వండి, అని అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కోండి. సో ఇక్కడే ఉంటా హైదరాబాద్ లొకేషన్లో, ఎక్కడే పోను. ఓకే, సో ఆఫ్లైన్లో ఉంటాం, మనం దాక్కొని చెప్పండి, ట్రైనింగ్ తెలిసిందే కదా. ఓకే, ప్రతి విషయం కూడా ప్రాపర్గా ఉంటుంది. సో డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ కట్గా ఇస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా. ఓకే, వీటిని ఉపయోగించుకోండి, కంపల్సరీగా మీకు సెలెక్షన్ అయితే అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, నెక్స్ట్ నీకు కొన్ని డిలేస్ ఇచ్చాను ఇక్కడ మీ ప్రాక్టీస్ కోసం. ఓకే, సో ఇక్కడ మీ ప్రాక్టీస్ కోసం కొన్ని టాపిక్స్ నేను ఏమైతే క్లాస్లో కవర్ కాలేదో ఈ టాపిక్స్ లిస్ట్ ఇచ్చాను, చూసుకోండి. ఓకే, సో ఇక్కడ సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ టైం దొరికినప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ అంటే సో మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వర్షన్ ఒకటి ఉంటుంది. ఆ వర్షన్ సంబంధించి మీకు ఎలా చేయాలి అనేది ఇచ్చాం, చూడండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఇక్కడ బ్యాలెన్స్, వెండర్ బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ చేయడం, ఈ వెండర్ నుంచి ఇంకో వెండర్కి బ్యాలెన్సెస్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా చేస్తారు? ఓకేనా? సో ఎలా చేస్తారు, సో అది కూడా ఇచ్చాము. ఓకే, అలాగే మనకి కోపా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఒకవేళ కోపాలో బేసిక్ క్వశ్చన్స్ అడిగితే సో అవి ఆన్సర్ చేయాలి కదా. ఓకే, దానికి సంబంధించి కూడా ఇచ్చాము. ఓకే, దానికి సంబంధించి కూడా ఇచ్చాం. సో దానికి సంబంధించి కూడా ఇచ్చాను. ఓకే, దానికి సంబంధించి కూడా ఇచ్చా మీకు. సో అలాగే మీకు క్రాస్ కంపెనీ కోడ్ క్లియరింగ్ ఎలా చేస్తారు. ఓకే, సో ఇవి కూడా ఇచ్చాము. సో అలాగే వ్యాలిడేషన్, సబ్స్టిట్యూషన్ సంబంధించి ఏరియాస్ ఇచ్చాం. ఓకే, సో ఒకవేళ అడిగితే ఇంటర్వ్యూలో. సో అలాగే అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, మనం చెప్పుకున్నాము. డౌన్ పేమెంట్ ఇవి కూర్చొని రోజు కూడా ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది.
ఓకే, మొత్తం మనకి ఇక్కడ 14 ఉన్నాయి. అందులో 10 క్వశ్చన్లు ఆల్రెడీ మనం చెప్పుకునే ఉంటాయి. ఓ 10 ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఒక్కోటి వచ్చేటప్పటికి 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటుంది. అంతే, అంతమించి ఎక్కువ ఉండదు. గంటలు అయితే మన క్లాసులు చెప్పేసుకున్నాం. సో అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు మన దగ్గర. ఓకే, కంపల్సరీ. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఓకేనా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇలా మీరు ప్రిపేర్ అయితే కంపల్సరీగా మీ చేతిలో జాబ్ అనేది ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఈ టాపిక్స్ లిస్ట్ ఇచ్చాము. ఓకే, విచ్ ఇస్ నాట్ కవర్డ్ ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఈ టాపిక్ లిస్ట్ చూసుకోండి. అండ్ సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే చెప్పండి. సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అనదర్ బ్యాచ్ అంటే అనదర్ బ్యాచ్లో కూడా కాదర్ సార్ని లేదా బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా నాకు చాట్లో పెట్టండి. డైరెక్ట్గా నాకు స్కైప్ నుంచి కాల్ చేయండి. ఫోన్కి కాల్ చేయకండి, స్కైప్ నుంచి కాల్ చేయండి, లేదా స్కైప్ నుంచి మెసేజ్ పెట్టండి. ఫస్ట్ ఓకే, మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ విల్ కనెక్ట్ యూ బ్యాక్. రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది అంటే కాల్ చేయండి. ఓకే, మార్క్ టెస్ట్ ఇవ్వాలి అంటే కాల్ చేయండి. బయట వాళ్ళకైతే మార్క్ టెస్ట్ 2000 ఛార్జ్ చేస్తాము. 2000 గంటన్నర చెప్తానంతే, 2000 ఛార్జ్ చేస్తాం. ఓకే, మన స్టూడెంట్స్ అయితే ఫ్రీ. సో అలా ఉంటుంది రిక్వైర్మెంట్. ఓకేనా? సో కాబట్టి బయట వాళ్ళు అయితే మనకి మార్క్ టెస్ట్ అంటే ఎగబడతారండి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాం మనం, దాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు మైండ్ సెట్ మార్చుకోండి. మీ మైండ్లో ఒకటే ఫీడ్ చేసుకోండి. ఓ చదువుకొని ఓ వెళ్ళాలి అనే తపన తీసేయండి. తొందరగా జాబ్ కొడతాడు తెలియగలవాడు ఎప్పుడు కూడా, తొందరగా. ఓకే, సో జాబ్ ఎలా కొట్టాలి అన్న ప్లానింగ్తోనే ప్లాన్స్ చేసుకోండి. ఓకే, ఇంకేమొద్దు, అర్థమైందా? ఇంకేమొద్దు. వచ్చేసిన తర్వాత చూసుకోవచ్చు. వచ్చేసిన తర్వాత జాబ్లో సస్టైన్ అవుతామా, పాడవుతామా ఎన్ని తర్వాత చూసుకోవచ్చు. డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, నెలకి ₹1,00,000 అన్నీ వచ్చేస్తాయి. తెలియగల మీకు అందరికీ తేడా ఏంటి? జనరల్గా అందరికీ తేడా, డబ్బులు ఉన్నవాడికి డబ్బులు లేనివాడికి తేడా ఏంటి? డబ్బులు ఉన్నవాడు మీకంటే తెలియగలవాడు అని అర్థమా? డబ్బులు లేనివాడి కంటే తెలియగలవాడు అని అర్థమా? చూడండి, మార్కెట్లో చాలా మంది డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నవాడు అంటే దాని అర్థం ఏంటి? తెలియగలవాడు అని అర్థమా? చాలా తెలియగలవాడు అని అర్థమా? అంటే డబ్బులు లేనివాడు తెలియగలవాడు కాదని అర్థమా? కాదు. ఓకే, సో డబ్బులు ఉన్నవాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు ఏం చేసినా వాడు చెల్లుద్ది. డబ్బులు లేనివాడి దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఏం చేసినా చల్లు. ఏం చేయాలన్నా డబ్బులతో లింక్ అయి ఉంటుంది. డబ్బులు ఉన్నవాడికి ఏం చేయాలన్నా డబ్బులతో ఉంటాయి కాబట్టి వాడు ఏదన్నా చేయగలుగుతాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సో నా పాయింట్ ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే, డబ్బులు ఉన్నవాడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతాడు. కాబట్టి మీరు డబ్బుల్ని ఎలా ఉండేవాళ్ళకి ఎలా అవ్వాలో చూసుకో. డబ్బులు ఉండేవాళ్ళ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు జాబ్ కొట్టండి, అయ్యే వస్తాయి డబ్బులు. శాలరీ నెలకి ₹1,00,000 టక్కున క్రెడిటెడ్ అమౌంట్ క్రెడిటెడ్ 1,00,000 అని పడి మెసేజ్ పడిందంటే ఆటోమేటిక్గా మీరు తెలియగల వాళ్ళు అయిపోతారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో అదే డిఫరెన్స్ ఇక్కడ. అది పడనంత వరకు కూడా మనకి తప్పవు ఇంకా. ఓకే, అది ఎప్పుడైతే పడిందో అమౌంట్ క్రెడిటెడ్ 1,00,000 అని చెప్పి ఎప్పుడైతే పడిందో ఇక నీకు ఆటోమేటిక్గా నీ బుర్ర అనేది 100 రెట్లు పనిచేయాల్సింది 1000 రెట్లు పడుతుంది. 1000 రెట్లు పనిచేయడం మొదలెడుతుంది. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చేయండి. ఆ డబ్బులు లేకే కదా అందరూ ప్రాబ్లం పడేది. అర్థమైందా? కాబట్టి అది సంపాదించే మార్గాన్ని చాలా షార్ట్ కట్లో, చాలా తెలివిగా, సాఫ్ట్ వేలో వెళ్ళండి. బ్లైండ్గా వెళ్ళి గుడ్డిగా మార్గాలను చూస్ చేసుకోవద్దు. సాఫ్ట్ వేలో వెళ్ళమన్నానని చెప్పి బ్యాక్ డోర్లోను వాటిలో కాదు నేను చెప్పేది. ప్రిపరేషన్ విధానం స్మార్ట్గా వెళ్ళండి. కనీసం 4-5 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే 2 సెలక్షన్ అవుతారండి. 4-5. అంతేగాని ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి సార్ చెప్పారు ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్షన్ కాలేదని చెప్పి బుర్ర పాడు చేసుకో. ఒక్క ఇంటర్వ్యూలో ఏమీ రాదు. ఓకే, ఒక్క ఇంటర్వ్యూలో సెలక్షన్ సరదాగా కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అర్థమైందా? సో అందుకే
సో మీరు ఒక్క ఇంటర్వ్యూ కరెక్ట్గా హార్డ్ వర్క్ చేసి ఇచ్చారు అంటే కన్ఫర్మ్ సెలెక్షన్. బాగా ప్రిపేర్ అయితే జాబ్ అదే వచ్చుంటుంది. ఒక్కోసారి స్టూడెంట్స్ ఏమి ప్రిపేర్ అవ్వకపోయినా జాబ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా సెలెక్షన్ అంటే చదివేవాడి కంటే చదవనోడికే జాబ్లు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. మీరు అది చూసే ఉంటారు సిచ్యువేషన్. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో లక్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టరే మనకి. ఓకేనా? సో కాబట్టి రోజుకి 5 గంటల నుంచి 6 గంటలు థియరిటికల్గా ప్రిపేర్ అయితే 30 రోజుల్లో జాబ్ పట్టుకొని ఆఫర్ లెటర్ పట్టుకొని వచ్చేస్తారు ఆఫీస్కి. నో డౌట్ ఇట్ ఆల్. జస్ట్ ఆఫర్ లెటర్ పట్టుకొని రండి చాలు, ఇంకేముంది. తర్వాత సంగతి సస్టైన్ అవుతామా అవమా అవన్నీ ఇప్పుడే ఆలోచించుకోవద్దు. ముందు మనల్ని మనం ఇంటర్వ్యూకి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోండి, ఇంకేమొద్దు. వాడు ఎవడో చెప్తాడు నీకు, అరే రే ఇది ప్రిపేర్ అవ్వలేదు అయితే నువ్వేం జాబ్లో సెలెక్షన్ అవుతావు, ఏమి ఇంకా ఈ జాబ్లో ఏం వచ్చేసి అరే రే అది ప్రిపేర్ అవ్వలేదు ఇంకేం జాబ్లో ప్రిపేర్ ఏం వద్దండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు కనబడుతున్నాను కదా. నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు జిఎల్ మాడ్యూల్ కూడా రాదు, జిఎల్ క్రియేషన్ కూడా రాదు. అయినా కంపెనీలో సస్టైన్ అవ్వలేదా? జాబ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ దాకా వచ్చా లేదా? మీకు అన్నీ వచ్చు, మరి ఇంకేంటండి భయము? ఇంకెందుకు భయం? మనకి భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? సో కాబట్టి మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడి నుంచి గట్టిగా కూర్చోండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా సెలెక్షన్ అవుతారు. జస్ట్ 35 నుంచి 40 రోజులు ప్లాన్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్ మీద 3 రోజులు వర్క్షాప్ పెట్టుకోండి. ఇంటర్వ్యూ